కాశీ యాత్ర చేస్తే రామేశ్వరం కూడా యాత్ర చేయాలి, అది పూర్తి కావాలి, అప్పుడే కాశీ యాత్ర అనేది సంపూర్ణం అవుతుంది అంటారు. ఎందుకని? కాశీ క్షేత్రం అనేటువంటిది ఈ భూలోకంలోనే ఉన్నటువంటి అత్యద్భుతమైన ఒక మహా సన్నిధానం. నిజంగా అటువంటి క్షేత్రానికి సమీపంలో ఉండడం, ఆ క్షేత్రం ఉన్న దేశంలో ఉండడం కూడా మనకు అదృష్టమేమో. మరి అవిముక్తపురి అని చెప్పారు. అంటే సదాశివుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టనటువంటి స్థానం కాశీ కాబట్టి పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యం ఇక మనకు ఎక్కడో కాదు, కాశీ క్షేత్రంలో దొరుకుతుంది. ఇంకొకటి అక్కడ ముఖ్యమైనటువంటి ఒక సన్నివేశం కూడా నేను చెప్పాలి. అదేమిటి అంటే అక్కడ గంగానది ప్రవహిస్తూ ఉంది, అది అందరికీ. ఆ గంగానది యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే చైతన్య స్రవంతిగా ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరి యొక్క పూర్వ వృత్తాంతం ఆ తల్లికి తెలుసు. మనం గంగలో స్నానం చేయగానే ఈ గోత్రం వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు అని అమ్మవారికి తెలుస్తుంది. వాళ్ళ యొక్క పాపాలన్నింటినీ కూడా రహితం చేసి మనకు అద్భుతమైనటువంటి పరమశివుని యొక్క దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి. కాబట్టి ఆ గంగానదికి నమస్కరిస్తూ, గంగామాతకి నమస్కరిస్తూ, గంగామాత వైభవం కూడా మనకు అవకాశం ఉంటే మళ్ళీ చెప్పుకోవచ్చు. అలా కాశీ విశ్వనాథుని యొక్క వైభవాన్ని మనం దర్శించుకుంటాం కాశీ క్షేత్రంలో. మరి డుండి వినాయకుని సమితంగా ఉన్నటువంటి ఆ కాశీ విశ్వనాథుని, అన్నపూర్ణ, విశాలాక్షి అమ్మవార్ల యొక్క సన్నిధానాలతో విలసిల్లేటువంటి కాశీ క్షేత్రం నిజంగా మనిషికి పరిపక్వ దశ వస్తే, మనిషి జీవితంలో ఒక అద్భుతమైన సమయం వస్తే కానీ కాశీ దర్శనం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. మరి మీరు అన్నట్టు రామేశ్వర యాత్ర కూడా చేయాలి అని అంటారు. దాని నియమం ఏమిటి అంటే కాశీ క్షేత్రానికి వెళ్ళి విశ్వనాథునికి కాశీలో గంగ తీసుకొని ఆ జలంతో విశ్వనాథునికి అభిషేకం చేయాలి. మళ్ళీ కాశీలో ఆ గంగాజలం తీసుకొని అక్కడి నుండి రామేశ్వరం చేరుకొని అక్కడ రామేశ్వరునికి ఈ గంగాజలంతో అభిషేకం చేయాలి. చేసి అక్కడ సముద్ర తీరంలో ఉన్నటువంటి సైకతం అంటే ఇసుకను తీసుకొని వచ్చి మళ్ళీ కాశీలో ఉన్నటువంటి గంగా నదిలో దాన్ని విడిచిపెట్టాలి. అలా చేసి మళ్ళీ కాశీ విశ్వనాథుడిని ఎప్పుడైతే దర్శనం చేసుకుంటామో అప్పుడు కాశీ యాత్ర పరిపూర్ణం అవుతుంది అని పెద్దలు చెప్తారు. దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే మన దేశంలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి దర్శనం కలుగుతుంది. కాశీ ఇటు ఉత్తర ప్రాంతం, రామేశ్వరం అనేటువంటిది సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇలా దారి పొడుగునా ఉన్నటువంటి సమస్త క్షేత్రముల యొక్క దర్శనాన్ని చేసుకుంటూ ఎప్పుడైతే ఈ సంస్కృతిని, సంప్రదాయాల్ని మనం అవగతం చేసుకుంటూ రామేశ్వరుణ్ణి అంటే ఇక తీరంలో అది చిట్ట చివరి స్థానమైనటువంటి ఆ క్షేత్రానికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని ఈ జలాలతో అభిషేకం చేస్తామో అప్పుడు నిజంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మికంగా అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంది. అలాగే మనం భౌతికంగా చూస్తే కూడా భారతదేశం యొక్క సమగ్రమైనటువంటి ఆ దేశీయ విధానాన్ని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే అఖండ భారతం ఇది. ఈ అఖండ భారతాన్ని మనం అందరూ కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. భారతీయుడు అంటే చాలా గొప్పవాడు. భారతః అని అన్నాడు. భా అంటే జ్ఞానం, రతః అంటే ప్రకాశించేవాడు, భారత అంటే జ్ఞానంలో ప్రకాశించేవాడు అని. మరి అటువంటి జ్ఞాన ప్రకాశం కలిగినటువంటి వాళ్ళగా మనం ఉండాలి అంటే దేశం యొక్క నలుమూలలా మనకు అవగాహన ఉండాలి, ఆ యొక్క సంస్కృతి సంప్రదాయాలతో పరిచయం ఉండాలి. కాబట్టి మనం కాశీ యాత్ర అంటే కేవలం కాశీ సందర్శనంతో కాకుండా రామేశ్వర యాత్ర కూడా చేశాము అంటే సంపూర్ణంగా భారతదేశం యొక్క చారిత్రాత్మక నేపథ్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఆధ్యాత్మిక వైభవాన్ని కనులారా చూస్తాం. ఇటు నదిని అటు సముద్రాన్ని రెండింటినీ దర్శించుకుంటున్నాం. నదిని సముద్రంతో, సముద్రాన్ని నదితో అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఇలా చేసుకుంటూ మనం అఖండ భారతం యొక్క వైభవాన్ని మన మనస్సులో నిలుపుకోవాలి అనేటువంటిది పెద్దల యొక్క ఆకాంక్ష. కాబట్టి ఇలా కాశీ యాత్ర ఎప్పుడైతే మనం చేస్తామో ఆ యాత్ర పరిపూర్ణమవుతుంది అని విశ్వసిస్తూ ఉంటారు.